హాయ్ ఫ్రెండ్స్, మీ వంశీస్ వెజ్ వేదాకి మరొకసారి సుస్వాగతం. మనలో చాలామందికి బ్రేక్ఫాస్ట్ కన్నా దాంట్లో ఉండే చట్నీ వెరైటీ మీదే కాస్త జాస్ ఎక్కువ ఉంటుంది. మరి రోజు ఒకే రకం బ్రేక్ఫాస్ట్ చట్నీ అంటే బోర్ కొడుతుంది. మరి బోర్ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే ఈ చట్నీని ఒకసారి ట్రై చేయండి. For more authentic and traditional vegetarian recipes, make sure you subscribe to Vamsis Veg Veda. హెల్తీ వెజిటేబుల్ చట్నీ కావలసిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఉంచాను, చూడండి. కడాయి కాస్త వేడెక్కిన తర్వాత ముందుగా 1 కప్పు పల్లీలు మీడియం ఫ్లేమ్ మీద వీటిని కాసేపు త్వరగా వేగించుకొని కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పల్లీలను బాగా చల్లార్చుకోండి. పల్లీలు రెడీ అయిపోయాయి, డిష్ అవుట్ చేసుకుని చల్లార్చుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరిగిన అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, అలాగే పచ్చిమిరపకాయలు, 1 కప్పు సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, వీటన్నింటినీ కాసేపు దోరగా వేగించుకుందాం. కొద్దిగా చింతపండు, అలాగే 2 లేదా 3 శుభ్రంగా వాష్ చేసుకున్న పాలకూర కట్టలు, ఆ తర్వాత చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, ఇవన్నీ కలిపి పెట్టేసి సన్నని సెగ మీద మరి కాసేపు మగ్గించుకుందాం. చూడండి, ఇవన్నీ చక్కగా ఉడికిపోయినాయి. ఈ మిశ్రమాన్ని డిష్ అవుట్ చేసుకుని కాసేపు చల్లార్చుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగా చల్లార్చుకుని ఈ మిశ్రమాన్ని తీసుకుందాం. ఆల్రెడీ వేగించుకుని క్రష్ చేసుకున్న పల్లీలు, ఇప్పుడు ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్, ఒక చిన్న బెల్లం ముక్క. మరింత గమ్మత్తైన టేస్ట్ని తీసుకొస్తుంది ఈ చిన్న బెల్లం ముక్క. ఈ మిశ్రమాన్ని చక్కగా గ్రైండ్ చేసుకుందాం. ఒకసారి చెక్ చేసేద్దామా? చూడండి, టెక్స్చర్ ఎంత బ్రహ్మాండంగా వచ్చిందో. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాస్త తాలింపును కూడా తట్టించేద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా తాలింపు దినుసులు, వీటిని కాసేపు దోరగా వేగించుకోండి. ఇప్పుడు చిటికెడు ఇంగువను కూడా కలిపి మరి కాసేపు వేగనిద్దాం. కమ్మని ఫ్రాగ్రెన్స్ వచ్చిన తర్వాత ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీని కూడా యాడ్ చేద్దాం. రోజువారీ రెగ్యులర్ చట్నీలు బోరు కొట్టినప్పుడు ఒకసారి ఈ వెజిటేబుల్ చట్నీని కూడా ట్రై చేయండి. బ్రేక్ఫాస్ట్లో ఎంతో గమ్మత్తైన రుచినిచ్చే ఈ చట్నీని తప్పనిసరిగా ట్రై చేయండి. మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ను తప్పనిసరిగా యాక్టివేట్ చేసుకోండి. మరి చివరిగా మన హ్యాష్ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం.